కొత్త మమ్మనా ఉంది కదా పాత మమ్మ మంచిగా ఉంది కదా. నువ్వు డైలీ స్కూల్ పంపిస్తున్నావంట, కొత్త మమ్మీ స్కూల్ పంపించారంట. ఏదో ఒకటి బయటికి నాడు కిస్ నాకు ఇష్టం. ఏదో మనము పెట్టనట్టు లేకపోతే దయ్యం పట్టినట్టు చేస్తున్నాడు ఈడైతే. ఈ మమ్మ అని చెప్పేసి కొంచెమైనా సిగ్గు శరం ఉండి మాట్లాడేవాళ్ళు మాటలు. కొత్త డాడా అని చెప్పేసి అప్పుడు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావో చూస్తా నేను కూడా. హే గైస్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసి ఒక లైక్ అయ్యింది. నేను వస్తున్నా నువ్వు చెప్పు తీసి పెట్టకు, నేను వస్తున్నా ఓకేనా. ఎట్లయినా పోతా, నీకు ఎక్సైట్మెంట్ ఉంటావో మొత్తం. మీ అన్నకైతే అసలు స్కూల్ పోవాలని ఉండదు. వాడు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నాడా? బండి నాకుతున్నాడు. బండి నాకుతున్నావా? టేస్ట్ మంచిగా నాన్న? బాగుంది టేస్ట్, బాగుంది టేస్ట్. తలకి చలో లో బండలను కూడా నాకుతున్నాడు వీడు. ఏం చేస్తున్నావు అవి? ఏం చేస్తున్నావు నువ్వు? వ్లాగింగ్ చేస్తున్నావా? ఏమన్నా ఇవన్నీ? నువ్వు ఎప్పుడు కెమెరా పెడతావు నాకే భయం అనిపిస్తుంది. ఆడు వ్లాగింగ్ చేస్తుంది, వ్లాగింగ్ చేస్తుంది. అవి నాన్న నాకు ఒక చెప్పు. మమ్మీని నువ్వు నాకు హెల్ప్ చేసినావు అంటే మమ్మీతోటి కొంచెం సతాయించు మమ్మీని, ఓకేనా? నువ్వు రెడీ ఉన్నావా? రెడీయా? ఇప్పుడు నువ్వు ఏమంటావు అంటే మమ్మీని సతాయించం, ముట్టినే సతాయించం. మమ్మ వస్తుండాలి, నేను చెప్తా. ఏం లేదు, లోపల పెట్టేసి. నేను ఏమంటున్నాను అంటే మా అమ్మ ఉంటుంది కదా, మా అమ్మకి పోయి చెప్పు. మా అమ్మ ముంగట ఏమని అంటే, డాడీ నాకు కొత్త మమ్మ కావాలి, ఈ మమ్మ నాకు బోర్ కొట్టేసింది అని చెప్పేసాను. ఉట్టిగా ఓకేనా? చేయగలుగుతావా? నాకు హెల్ప్ చేస్తావా? నీ యాక్టింగ్ చూద్దాం ఏ విధంగా చేస్తావు. రెడీయా? మేము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం, మొత్తం సామాన్ మొత్తం కింద పడేస్తున్నాం. సో గైస్, ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. మళ్ళీ మీరు సీరియస్ తీసుకోకండి, ఓకే? చూడండి, వెళ్ళు మెల్లగా వెళ్ళేసి అగో నాకు చెప్పు, డాడా మనం కొత్త మమ్మని తెచ్చుకుందామా అని చెప్పేసి నాకు చెప్పు. పోరా ఓవర్ యాక్టింగ్ చేయకు. కొత్త మమ్మనా ఉంది కదా, పాత మమ్మ మంచిగా ఉంది కదా. అంటే నువ్వు నీ కొడుకు ఇద్దరు కలిసి కొత్త మమ్మీ అంటే గమనం నువ్వు నేనేమన్నా నేను వాడంటున్నాడు. అయ్యో ఎందుకు నాన్న కొత్త మమ్మ, ఎందుకు నాన్న అవి? పోనీ ఆగ్రా, సతాయించం ఇట్లని సతాయించం. పోనీ అంత కోపం వద్దు, అవి వద్దని చెప్పేసానా? కోపం వద్దని చెప్పేసాను. ఎందుకు నాన్న నీ కొత్త మమ్మీ? నువ్వు డైలీ స్కూల్ పంపిస్తున్నావంట, కొత్త మమ్మీ స్కూల్ పంపించారంట. ఏ పాత మమ్మీ రా, నువ్వు ఎట్లా అంటే అట్లా విష్. నేను ఏమంటలేదు. నీ కూడా కొత్త మమ్మీ కావాలా? ఆయనకి కొత్త మమ్మ అంటే తీసుకొని వస్తే కారా అని పాపం వానికి ఎందుకు అట్లా చేస్తున్నావు? అవి నువ్వు టెన్షన్ పడకు నాన్న, కొత్త మమ్మ ఇప్పిస్తా, ఓకేనా? ఏదో ఒకటి బయటికి నడు.
నువ్వు వెళ్ళిపో ఫస్ట్. నడవే. ఏ దిస్ ఇస్ మై హోమ్, నా ఇల్లు ఇది. నా రూమ్. నీ రూమ్ కాదు. ఏమంటావు, వద్దా అంటావా? ఉండని ఎట్లనే అభిస్తే నేను మాట్లాడుతూనే చూడు. మాట్లాడాలి. మీ డాడీతో షూటింగ్ పో. మమ్మీతో మాట్లాడుకుంటే ఇంకొకరితో మాట్లాడుతున్నానా? అవి నేర్పించాను, చెడగొడుతున్నావు. ఎవరు నేర్పిస్తున్నావు? వాడన్నా నేను అసలు ఏం మాట్లాడకూడదు. చెడగొడుతున్నావు. దావి నేను వెళ్తా. మా వాళ్ళు మీటింగ్ చేసేసింది ఇక్కడ, ఎందుకంటే రెన్యువల్ చేయించుకుంటున్నాము లైఫ్ ఇన్సూరెన్స్. సో ఈ సార్ దగ్గర లైఫ్ ఇన్సూరెన్స్ వేస్తున్నాం మేము. సో ఇన్సూరెన్స్ వేస్తున్నాము. సో గైజ్ మీరు కూడా ఇన్సూరెన్స్ చేయండి, ఎందుకంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఒకసారి హాస్పిటల్లో పడ్డారంటే మాత్రం 10 lakhs 12 lakhs దాకా అట్లా అవుతుంది. సో మనం ఇయర్లీ ఒక ఇన్సూరెన్స్ చేసినాం అనుకోండి, అట్లీస్ట్ అంటే ఇప్పుడు ఎంత కడుతున్నాం మమ్మీ? 33 చేంజ్. సో ఫ్యామిలీ ఇన్సూరెన్స్ మంత్కి ఇంత కడుతున్నాము. మరి మొత్తం ఫ్యామిలీ వరకు 50,000 కడుతున్నాము. అండ్ మాకు కవరేజెస్ ఎంత కవరేజ్ వస్తుంది? 10 lakhs దాకా కవరేజ్ వస్తుంది మాకైతే. సో రేపు దినం ఏమన్నా ఎవరేమవుతారో తెలియలేరు. సో దేవుని దేవాలు ఏం కావద్దు, ఏమైనా అయినా సరే ఇక హాస్పిటల్ ఖర్చు అయితే మాకు తప్పిపోతుంది. సో గైజ్ నేను ఈ అన్ననే కాదు, మీరు ఎవరైనా ఇన్సూరెన్స్ మాత్రం లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం చేసుకోండి అని నేను చెప్తున్నాను. అయిపోయినా అన్ని డౌట్స్ మమ్మీ, నేను వెళ్తున్నా మళ్ళీ. రైట్. సో గైజ్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఎప్పుడైనా సరే ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మా వాళ్ళు ఏం చేస్తారు చూడండి. అవీష్ ఒకసారి ఇక్కడ రా, నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఆఫీస్కి వెళ్తున్నా. కిస్ నాకు ఇష్టం. ఇది చూడగలది మొబైల్ పట్టుకుంటున్నారా? మా చిన్నోడు కూడా ఇస్తారు. బాయ్ నానా, టేక్ కేర్. ఈరోజు ఆల్రెడీ ఉష అన్నం పెట్టింది. టైం చూడండి, ఇది ఆల్రెడీ 8 o'clock వరకు తినేసింది అన్నం మావాడు. మళ్ళీ ఇక్కడ అన్నం పెట్టింది, ఓన్లీ అన్నం తింటున్నావు చూసారా? మొత్తం కింద పడిస్తుంది అమ్మాయిడు. ఆఖరికి ఇంకొకసారి పెట్టేసేయనికి, ఆఖరికి ఇంకొకసారి పెట్టేసే. మళ్ళీ చూడు వాడు ఏదో మనము పెట్టనట్టు లేకపోతే దయ్యం పట్టినట్టు చేస్తున్నాడు. ఇదైతే మొత్తం ఖరాబ్ చేస్తున్నాడు. ఇంత చెత్తకుండా చేస్తున్నాడు ఇల్లు. ఏంది మొత్తం చెత్తకుండి? ఏందానా ఇది అభిషు? ఏంటి ఇట్లా అయితే ఎట్లా చెప్పు? దిగు ఇక్కడ నడు, దిగురా. దిగవా నానా? నేను సీరియస్గా కొడతారా అభిష్? నేను చెప్తున్నా మళ్ళీ. నేను చూస్తున్నా డబల్ పనులు పెట్టకు. పిల్లలు అల్లరి చేస్తారు కానీ ఒక లిమిట్ ఉంటుంది. ఓ ఇట్లా. అరే నీ అన్నం హుషారు చూడే, ఇంక మరీ ఆకలి. గో చూడు, ఆయనకి ఆకలి అవుతున్నట్టుండే. మరి తింటే ఆయన 2 తింటున్నాడే. ఒక్క ముద్ద 2 ముద్ద నేను చూస్తాను. నాకు ఒక 5 minutes నుంచి తింటాడు ఉన్నాడు వీడు. మొత్తం ఖరాబ్ చేసి పడేసి మొత్తం. మీరేంది ఇంత ఎక్కడ ఇస్తున్నాడు వీడు? ఈడంటున్నా బచా అని. నాన్న ఏం చేస్తున్నావు నాన్న? అవిష్ నేను చూస్తున్నా, సీరియస్గా కొడతా అని చెప్పేసి అన్న. సీరియస్గా కొడతా. ఇది ఆ బైక్ క్లీన్ చేసి మొత్తం ఇది డబల్ పడిన పాపమేమే. ఎన్నిసార్లు ఉడవాలరా? ఎప్పుడు చూసినా చీపురు కట్టే పట్టుకునే ఉంటారు ఈమె. అవి నువ్వు మాటలు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు నాన్న, మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు మాటలు. ఏం నాన్న పాపం ఓ ఆమె చూడు. ఏంది ఇది మొత్తము? నీకు 3 సార్లు డ్రెస్సులు చేంజ్ చేయాలి, ఆయనకి 3 సార్లు డ్రెస్ చేంజ్ చేయాలి.
వాళ్ళు పార్టీలు చేస్తారు, డ్రెస్సులు చేంజ్ చేయాలి, పచ్చిగా చేసుకుంటారు, పార్టీలు చేసుకుంటారు, అట్లంతా గలీజ్ చేసుకుంటారు, ఇల్లంతా గలీజ్ చేస్తారు. అవిదా డాడేమో ఫోన్ వింటున్నాడు. టైం వచ్చేసి అరౌండ్ 11 అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళేసి మా అమ్మ నాకు కొత్త బొమ్మ కావాలి, డాడీ కొత్త బొమ్మ తీసుకొని రా డాడీ అని చెప్పేసి అన్నాను. ఓకేనా? రెడీయా? మమ్మీ రియాక్షన్ చూద్దాం. అనుకున్నా చూడగాడు మజాక్లు అవుతున్నాయా? ఎందుకు నా ఊరికి కొత్త మమ్మ అంటున్నావు? అని కాదు, నీకు చెప్పాలా నేను. నేనేం చేసినా? నువ్వేం చేసినావంటే తెలియదా? ఏం చేసినావు నువ్వు? ఏం చేసినా నేను? అన్ని నేర్పించుకొని ఆ మమ్మ ఈ మమ్మ అని చెప్పేసి కొంచెం సిగ్గు శరం ఉండి మాట్లాడేవాని మాటలు. అరే డైపర్ ఎగుతుంది అక్కడి. ఇప్పుడు నేను ఏమన్నా నా పైన ఉండి కోపం అవుతున్నావు నువ్వు? ఎవరు నేర్పించారు ఇవన్నీ? ఓ నేర్పించాలి. నీకేం కావాలరా? ఏం కావాలి నీకు? వాళ్ళు ఎవరా నీకు నేర్పించింది కొత్త మామ? డాడా కదా. ఇదే ఇవి అన్ని గలీజ్ మాటలు, గలీజ్ లెక్కలు అన్ని అక్కడి. అది ఆ చిన్న పిల్లగా నాన్ బ్రెయిన్ వాష్ చేస్తావే, నీకు కొంచెమని ఉండాలా నీకు? మళ్ళీ కొత్త బొమ్మ కావాలని చెప్పేసి అన్న. నేనేం చేసినా అమ్మా? వాడు చేస్తున్నాడు. ఇవన్నీ తెలియదు, అన్ని నేర్పించింది నువ్వు. తెలియదా? అవును మరి. తెలియంటే ఇప్పుడు ఏమంటున్నా? నాకు కొత్త బొమ్మ వద్దు, ఈ బొమ్మ కావాలని ఎట్లా అంటున్నాడు? ఏంది కొత్త బొమ్మ వద్దు? నేర్పించినావు కాబట్టి అట్లా అంటుండు. అర్థమైందా? నువ్వు నేర్పించినావు. అరే నేను నేర్పించినా రవీష్? ఏం నేర్పించినా నీకు? కొత్త మమ్మీ డాడీ నేర్పించింది కదా రవీష్? డాడీ నేర్పించింది కదా. సిగ్గు శరము కొంచెమని ఉండాలా. నేను కూడా నేర్పిస్తా కొత్త డాడా అని చెప్పేసి. అప్పుడు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావో చూస్తా నేను కూడా. మరి నీకొకరు నాకొక రూలా? కొత్త మమ్మ కొంచెమని ఉండాలా. సెన్స్లెస్ పీపుల్. అవి నీకు కొత్త మమ్మ కావాలా, కొత్త డాడీ కావాలా? నీకు మొత్తం చూపటి చేసినా నువ్వైతే. సో గైజ్ మా రియాన్స్ గారు జడ్లీ అనుకున్నాడు, ఎందుకంటే మధ్యాహ్నం అస్సలు అనుకోలేదు కదా. సో జడ్లీ అనుకున్నాడు. అండ్ ఆడు అనుకున్నప్పుడే మేము డైపర్ చేంజ్ చేస్తాము. డైలీ ఎన్ని డైపర్స్ అవుతున్నాయి ఈ మధ్య? చాలా తగ్గింది కదా డైపర్స్. చాలా తగ్గింది ఈ మధ్య. అంటే ఎందుకంటే ఆయనకి తెలివి వచ్చేసింది. టాయిలెట్ అంటే మా అమ్మ చిచ్చు అని చెప్పేసి బాత్రూమ్ లో పోతుండు. నేనే ఇక చలికాలము అని చెప్పేసి డైపర్స్ చేస్తున్నా. నీళ్ళలో పోయి ఆడుతుంటే సర్దులు అవుతున్నాయి. సో చలికాలం ఎక్కువ అవుతుందా? ఓకే. సో ఇప్పుడైతే మానేసి అవును సుస్సు వస్తే సుస్సు అని చెప్పేసి అంటుంది సార్. కానీ ఏంటంటే సుస్సు అని చెప్పేసి పోయి నీళ్ళలో అదే ఛాన్స్ పోయి నీళ్ళలో ఆడుకుంటూ కూర్చుంటాడు. ఓకే. మా వానికి మాటలు కూడా వచ్చేసినాయి మా చూడడానికి. నీకు మరీ ఎక్కువ వచ్చేసాయి మాటలు. అది మరీ చాలా ఎక్కువ వచ్చేసాయి నీకు మాటలు. సో అనుకున్నప్పుడే డైపర్ ఇస్తాం మేము. ఆడ ఏనియాడు మా చోటగా డైపర్, కానీ ఫుల్ నిద్రలో ఉన్నాడు కాబట్టి గమ్మున కూర్చున్నాడు. నేను అనుకుంటప్పుడు మాత్రం మా విష్ గాడే వాళ్ళ అమ్మ ముంగట నాకు వెళ్ళిపోతారు. మా రియాన్స్ గాడేమో నా దగ్గర అనుకుంటాను. రియాన్స్ గారికి వాళ్ళ డాడా కావాలి, చేతి కావాలి. వాళ్ళ డాడా మీద ఇట్లా చేసుకొని అనుకుంటారు. అంకిల్ కక్రది అవి అంకిల్ కక్ర పడుకున్నాడు. మా అమ్మ తింటారు. ఇప్పుడు లేచాడు, మంచిగా అనుకొని ఉన్నాడు. ఆడు ఏమన్నా అంటే కుయ్యి అని ఏడుస్తాడు. ఆడు ప్లీజ్ లేవు. అయ్యో వచ్చింది. మంచిగా అనుకుని మా కుక్కీ గాడైతే. నీకైతే నిద్రనే పట్టదు కదా? ఈ ఒక్క మంచం పైన ఓకే, ఈ ఒక్క మంచం పైన నలుగురం మంటం.
4 మెంబర్స్. పాపం ఉష మాత్రము ఇరికితంలా ఇద్దరు పిల్లల్ని హక్ చేసుకొని వంటది. నాకైతే కొంచెం స్పేషియస్ కావాలి. ఈ మొత్తం స్పేస్ నాకు. ఈ ఒక్క మెత్తలో ముగ్గురు వంటరు. నేను ఒక్క మెత్తలో నేను ఒక్కని వంట. సో గైజ్ ఈరోజు బ్లాగ్ వింటే హోప్ఫుల్లీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. రేపటి బ్లాగ్లో కలిసి పంపవరికి బాయ్.